నేను పుట్టినరోజే మా ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. నేను మొదటిసారి ఏడవగానే ఆకాశం నుంచి బంగారు గింజలు కొరవడం మొదలైంది. మొదట్లో నాన్నకిది భ్రమలా అనిపించింది, కానీ నేను రెండోసారి ఏడవగానే ఈసారి నోట్ల వర్షం పడింది. అప్పుడే మా కుటుంబానికి నా దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉందని అర్థమైంది. నేను ఏడిస్తే మా ఇంటికి డబ్బు సంపద వచ్చేది, కానీ అమ్మకి మాత్రం భయం వేసింది, ఈ శక్తి వల్ల ఎప్పుడైనా ప్రమాదం వస్తుందని. అందుకే కుటుంబం మొత్తం కలిసి పేదవాళ్లలా నటించాలని నిర్ణయించుకున్నారు. ఈ నాటకం మొత్తం 18 సంవత్సరాలు కొనసాగింది. నేను యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న రోజు మా కుటుంబం తమ ఒక్కటే ఉన్న తిపహియా సైకిల్లో నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది. వెళ్లే ముందు వాళ్ళు చెప్పారు, నువ్వు మా గురించి ఆలోచించుకు, నీ చదువుపై ఫోకస్ పెట్టు అని. ఆ మాటలు విని నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. నేను గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ల రుణం తీర్చాలని ప్రతిజ్ఞ చేశాను. కానీ ఆశ్చర్యం అక్కడే జరిగింది. నేను వెళ్లిన వెంటనే వాళ్లు కొత్త బట్టలు వేసుకుని ఒక లగ్జరీ కార్లో వెళ్లిపోయారు. తర్వాత తెలిసింది, స్కూల్లో ఎవరూ నన్ను హర్ట్ చేయకూడదని నాన్న ముందుగానే 5 బిల్డింగ్స్ డొనేట్ చేశారని. కానీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక కపటమైన అమ్మాయి నన్ను టార్గెట్ చేసింది. ఎందుకంటే నేను పొరపాటున కాలేజీలో ఉన్న అందమైన అబ్బాయి పక్కన కూర్చున్నాను. ఆమెకు అతనిపై ఇష్టం ఉండేది, అందుకే ఎవరిని అతనికి దగ్గరయ్యేలా అనుమతించేది కాదు. ఒకరోజు నేను భోజనం చేస్తుండగా తన ఫ్రెండ్స్ తో వచ్చి నా ప్లేట్ ను కింద పడేసింది, ఇంకా వార్నింగ్ ఇచ్చింది, ఆ అబ్బాయి దగ్గరకు రావద్దు అని. నాకు చాలా బాధేసింది, ఎందుకంటే నేను అతనితో కేవలం క్లాస్మేట్ మాత్రమే. ఆమెకు అనిపించింది నేను ఆమెను ఛాలెంజ్ చేస్తున్నానని, అందరి ముందు నన్ను అవమానించాలనుకుంది. కానీ అదే టైంలో ఆ అబ్బాయి వచ్చి ఆమెను ఆపేశాడు. నీ పవర్తో ఇతరులను ఇబ్బంది పెట్టద్దు అని స్ట్రాంగ్ గా చెప్పాడు. ఆ రాత్రి హాస్టల్కి వెళ్ళాక నా బాధను గుర్తు చేసుకుని నేను ఏడవకుండా ఉండలేకపోయాను. అప్పుడు చాలా దూరంలో ఉన్న మా ఇంటి మీద మళ్లీ బంగారు గింజలు కురవడం మొదలైంది. అమ్మకి వెంటనే అర్థమైంది నేను ఏడుస్తున్నానని. ఆమె వెంటనే నాకు కాల్ చేసింది, కానీ నేను వాళ్లను టెన్షన్ పెట్టకూడదనుకుని నిజం చెప్పలేదు. నేను ఓకేనే అని అబద్ధం చెప్పాను. కానీ ఆ కపటమైన అమ్మాయి ఇంత తేలిగ్గా వదిలిపెట్టే టైపు కాదు. ఆమె మళ్లీ తన ఫ్రెండ్స్ తో నా హాస్టల్కి వచ్చింది. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. నేను వార్నింగ్ ఇచ్చినా వాళ్లు వినలేదు. అప్పుడు అకస్మాత్తుగా మా ఇంటి మీద బంగారు గింజలు పిచ్చిగా కొరవడం మొదలైంది. ఇంత పెద్దగా గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇంకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి.